రివ్యూ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనే కాదు వెంకట్ కూడా. కొన్ని డేస్ బ్యాక్ వెంకట్ మా ఫ్రెండ్ ఒకడు కొరియోగ్రాఫర్. మామూలుగా కొరియోగ్రాఫర్ అంటే అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అన్నట్టుగా కాళ్ళే వాళ్ళ లైఫ్. అటువంటిది వాడికి యాక్సిడెంట్ కాలు పోయింది అని నేను మీతో షేర్ చేసుకున్నా. తొడవరకి వాడికి ఆంపుటేషన్ చేసి కాలుని తీసేయాల్సి వచ్చింది అని మీతో షేర్ చేసుకున్నా. వాడికి కాలు పెట్టిద్దామా మనందరి తరపున, మీరంతా ఫండ్ డొనేట్ చేయగలుగుతారా? మీరు ఎంతో కొంత డొనేట్ చేస్తే వాడికి మళ్ళీ ఆర్టిఫిషియల్ లింబుని పెడదాము, అది కూడా మెటల్ లేటెస్ట్ మోడల్ లింబుని పెడితే వాడి ప్రొఫెషన్లో మళ్ళీ వాడికి వచ్చింది డ్యాన్స్, వాడి ప్రొఫెషన్లో కనీసం నిలబడగలిగి కొంతవరకైనా చేయగలిగితే, అంటే వాడు మళ్ళీ వాడి పని వాడు చేసుకోగలిగితే బాగుంటుంది. వాడు ఒక పక్కన అసిస్టెంట్ని పెట్టుకుని అయినా వాడి పని వాడు చేస్తే బాగుంటుంది అని నేను మీతో షేర్ చేసుకున్నా. మీరందరూ ఎంతో పెద్ద మనసు చేసుకొని వాడి అకౌంట్కి అమౌంట్ పంపిస్తే, వాడి అకౌంట్లో ఎక్కువ అమౌంట్ పోక 35,000కే ఫ్రీజ్ అయినా మళ్ళీ వెయిట్ చేసి 24 అవర్స్ తర్వాత పంపించి, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తే మళ్ళీ పంపించి వాడి లెగ్కి కావాల్సిన అమౌంట్ని మీరు పంపించారు. వాడికి ఒక జైపూర్ ఫుడ్‌ని గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ లెగ్‌తో నడవడానికి ప్రాక్టీస్ కావాలని ఒక జైపూర్ ఫుడ్‌ని గూడా ప్రియదర్శిని గారని మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఆ లెగ్‌తో వాడు కంఫర్టబుల్‌గా వాడి ప్రొఫెషన్‌లోకి దిగలేడు కాబట్టి వాడికి కావాల్సిన ఈ రోబోటిక్ మెటల్ లింబ్‌ని మనం అదే మన అగ్నిపరీక్ష ప్రసన్న బ్రదర్‌ని అడిగితే ఆయన అడ్రస్ చెప్పడం, ఆయన మనోడు కూడా కనుక్కోవడం, టోటల్‌గా ఒక ప్లేస్ ఫిక్స్ అయ్యి అక్కడ పోయి కొటేషన్ తీసుకొని, ఎస్టిమేషన్ తీసుకొని ఆ అమౌంట్‌ని, మీరందరూ పంపించిన అమౌంట్‌ని దానికి వాడు లెగ్ తీసుకొని ఈరోజు లెగ్ మీద నిలబడి వాడు వాక్ చేసి నడిచేదే చూపిస్తా. అప్పటిదాకా నేను చూపియను. అప్పుడే మనోళ్ళంతా, అంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళంతా నీ సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని మొండి పట్టుదలతో లెగ్తో ప్రాక్టీస్ చేయడం అనేది, అంటే నేను అన్న ఇప్పటికే సీజన్ అయిపోతుందిరా, తొందరగా నీకు ప్రాక్టీస్ అవ్వడానికి ఇంకో వారం పడుతుంది, కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు అన్న పంపరా అంటే పంపించిండు. సో దిస్ ఈస్ ద లెగ్. ఈ లెగ్ వాడికి 2,00,000 2,00,000 రూపీస్ అయింది. సో అది కంప్లీట్గా ఆటోమేటిక్ ఉంటుంది అనమాట. నీ లాక్ ఉంటుంది, ఫోల్డ్ ఉంటుంది కాలికి. సో ఫ్లెక్సిబుల్గా అటు ఇటు మూవ్ అవ్వగలుగుతుంది. సో అలాంటి లింబుని స్పెషల్గా తయారు చేస్తారన్నట్టు వీళ్ళ కోసం కొలతలు తీసుకొని. సో తయారు చేయడానికి కొంచెం లేట్ అయింది. సో ఇది లింబు. మనందరం సపోర్ట్ చేయడంతో, మీరందరూ సపోర్ట్ చేయడంతో, పెద్ద మనసుతోటి, మంచి హృదయంతో చేసిన సపోర్ట్తో వాడు ఈరోజు లేచి నిలబడి నడుస్తున్నాడు. ఇంకొన్ని రోజులలో చాలా చక్కగా నడుస్తాడు, పర్ఫెక్ట్‌గా నడుస్తాడు. వాడి లైఫ్‌ని వాడు లీడ్ చేస్తూ ముందుకు పోతా ఉంటాడు. వాడి జీవితాంతం మిమ్మల్ని అందరిని గుర్తుంచుకుంటాడు. నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను కర్రీ. ఐ లవ్ యూ సో మచ్. నిజంగా మీ మీ బిగ్ హార్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్కసారనే కాదు, ప్రతి సీజన్లో మనం ఎవరో ఒకరికి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఒకసారి చెయ్యి ఇరిగిపోయిన వాళ్ళ గురించి చేసినాం. అంతకంటే ముందు 2-3 ఇయర్స్ మనం క్యాన్సర్ పేషెంట్, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ ఒక అమ్మాయికి చేసినాం. ఇట్లా ప్రతిసారి ఎవరికో ఒకరికి ఈసారి కూడా మన బ్రెయిన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి, బ్రెయిన్ సర్జరీ అయిన వాళ్ళకి కూడా చేసినాం. ఇట్లా ఎన్నోసార్లు మీరందరూ ఎంతో పెద్ద మనసు చేసుకొని చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. దేవుడిచ్చిన గిఫ్ట్ అబ్బా మీరంతా. నాకు కెరీర్ ఆగిపోయింది అనుకున్నా తెలుసా. నేను కరోనా తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి నా షోల్డర్ ఫ్రాక్చర్ అయిపోయి చాలా ఇబ్బంది పడి నా కెరీర్ ఆగిపోయింది అనుకున్నా తెలుసా. నేను సంపాదించిన డబ్బులని సాంగ్ షూటింగ్ అని చెప్పి వేస్ట్ చేసుకొని ఇంకా అయిపోయిందిరా అనే టైంకి నేను బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేయడం, మళ్ళీ కొత్తగా రీబార్న్ అవ్వడం, మళ్ళీ ఛానల్ పోయి మొత్తం 86,000 మంది అయిన తర్వాత ఛానల్ ఎగిరిపోతే మళ్ళీ చాలు చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వచ్చి మళ్ళీ డబ్బులు రాకపోతే మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి ఎంతో సఫర్ అవుతా ఉన్నా కూడా నా ఎంబటి జర్నీ చేసుకుంటే ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చారు. అండ్ ప్రతిసారి ఎవరినో ఒకరిని నిలబెడుతున్నారు మీ అందరి తరపున. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఇంకా మళ్ళీ మీదికెళ్ళి నాన్నకు మంచి లేదన్నావు కానీ నాన్న గురించి ఒక్క రూపాయి అడుగుతలేవు ఏంటని ఎంతమంది తెలుసా. ఏమన్నా అవసరం ఉంటే చెప్పు అని కొన్ని వందల మంది అడిగారు. అబ్బో అసలు తట్టుకోలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇమ్ము ఏవి గురించి మాట్లాడుకుందాం. ఇమ్ము ఏవి గురించి మాట్లాడాలంటే వాడితో నాకు ఒక పెద్ద జర్నీ, వాడికి నాకు ఒక మంచి అనుబంధం చెప్పాలి. కొన్ని విషయాలు చెప్తా, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒక 6 ఇయర్స్ 5.5 ఇయర్స్ బ్యాక్ ఒక ఇద్దరు అన్నదమ్ములు గుంటూరు నుంచి హైదరాబాద్కి వచ్చారు. ఆ ఇద్దరు చాలా సన్నంగా బక్క గింత అంత ఉండేది. వాళ్ళిద్దరూ పటాస్లో కొత్త ఆర్టిస్టులకి అవకాశాలు ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో వచ్చారు. అప్పటికి సద్దాము,
యాదమ్ రాజు వీళ్ళంతా సెలబ్రిటీలు. మంచి సెలబ్రిటీ స్టాటస్‌కి వచ్చేసారు. ఆ టైంలో నేను జబర్దస్త్ చేస్తున్నా. సో, ఆ టైంకి వాళ్ళు అవకాశాల కోసం వచ్చిర్రు గానీ, అవకాశాలు పెద్దగా లేవు. వాళ్ళకి వాళ్ళ స్కిట్స్‌కి గూడా పెద్దగా బజ్ లేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న కమెడియన్స్ బాగా రాక్ సాలిడ్ పెర్ఫార్మన్స్‌లు ఇస్తుంటే వాళ్ళకే బాగా అట్రాక్షన్, వాళ్ళకే బాగా పాపులారిటీ. సో, ఆ టైంలో 'పటాస్' క్లోజ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే మెల్లిమెల్లిగా 'పటాస్' బోర్ అయిపోయి ఇంక క్లోజ్ చేద్దామన్న టైంకి వచ్చేసింది 2019 ఆ టైంలో. 'పటాస్ 2.0' అని చెప్పి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పి జబర్దస్త్‌లో ఉన్న కొంతమంది అండర్ డాగ్స్ అంటే పర్ఫార్మెన్సు అండ్ టాలెంటు, స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ ఉండి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఇటు 'పటాస్‌లో అయినా షైన్ అయితారు వాళ్ళు అన్నట్టుగా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నన్ను కూడా తీసుకున్నారన్నట్టు. అప్పుడు ఆల్రెడీ 'పటాస్‌లో' చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసేసారు. అంటే ఇప్పుడు ఈ 'యాదమ్ రాజు' కావచ్చు వీళ్ళందరిని ఇంక ఆపేసారన్నట్టు. అంటే వాళ్ళు కూడా వేరే షోస్‌లలో చేస్తున్నారు, వేరే ఛానల్స్‌లో చేస్తున్నారని ఇగ మా మల్లెమాల టీమ్ పక్కకి జరిపేసింది. సో, ఆ టైంలో కొత్తగా వచ్చిన ఈ ఇద్దరు అబ్బాయిలు సన్నంగా ఉన్న ఇద్దరు అబ్బాయిలన్నా గదా! వాళ్ళిద్దరికీ పక్కకి జరిపేసారు. వాళ్ళందరిని తీసేసారు. పోనీరా ఇదంతా వేస్ట్ అన్నట్టుగా తీసేసారు. అప్పుడు వాళ్ళకి అవకాశాలు లేవు. చాలా కష్టంగా ఉండేది వాళ్ళకి. ఇంటి దగ్గరనేమో నేను యాక్టర్ అయిపోయినా, నేను 'పటాస్‌లో' ఛాన్స్ వచ్చింది అని చెప్పి వచ్చేసిర్రు గదా! వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. చాలా కష్టంగా ఉండే. ఆ టైంలో చాలామందిని రిక్వెస్ట్ చేసేటోళ్ళు. అందులో నేను గూడా చేస్తుండే. అప్పుడు 'పటాస్ 2.0లో' నన్ను గూడా తీసుకున్నారన్నట్టు. స్పెషల్ టాలెంటెడ్, స్పెషల్ ఆర్టిస్ట్. డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు. డిఫరెంట్ యాక్ట్స్ చేస్తాడు. డిఫరెంట్‌గా చేస్తాడన్న ఉద్దేశ్యంతో నన్ను తీసుకున్నారు. తీసుకున్నప్పుడు నేను కూడా పర్ఫార్మ్ చేస్తున్నా. ఆ టైంలో నా దగ్గరికి కూడా వచ్చి రిక్వెస్ట్ చేసేటోళ్ళు. అందరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసేటోళ్ళు. నా దగ్గర కూడా వచ్చి అన్న ఓ రోజు ఇట్నే నేను చెట్టు కింద ఆడ స్క్రిప్ట్ రాసుకుంటుంటే నిల్చొని, అన్న అసలు చాలా కష్టంగా ఉందన్న. తినడానికి కూడా లేనంత సిచ్యువేషను. రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా లేవన్నా. ఒక 1500 ఒక 1500 అన్నా వస్తాయన్నా. ఒక స్కిట్‌లో మాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటే ఒక 1500 అన్నా వస్తాయన్నా మాకు. ప్లీజ్ అన్నా అని రిక్వెస్ట్ చేశారు. ఆ రిక్వెస్ట్ చేసిన పర్సన్ నన్ అదర్ దాన్ ఇమాన్యుయల్. డానియల్. వాళ్ళ బ్రదర్ డానియల్ అంటే వంశీ అంటాం బేసిక్‌గా. వంశీ గాడుని ఇమాన్యుయల్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నన్ను. ఒక 1500 వస్తాయన్నా ఒక్క స్కిట్‌లో అవకాశం ఇయ్యండి అన్నా అని. ఆ రోజు ఆ ఇమాన్యుల్ అంత కష్టపడి వచ్చిండు. తినడానికి తిండి లేదు. రూమ్ రెంట్ కట్టుకోవడానికి లేదు. సో, ఆ టైం నేను అరే! ఖచ్చితంగా రా అని చెప్పి 2 స్కిట్‌లలో ఏమో నేను వాడు కలిసి కూడా చేసినాం. ఊరికనే అంటే ఊరికనే స్పెషల్ ఎంట్రీ లాగా పెట్టుకొని వాడిని బేస్ చేసుకొని కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని అట్లా చేసుకొని చేసినాం. వాడు చాలా టాలెంటెడ్. నాకంటే అద్భుతమైన స్క్రిప్ట్ రైటర్. కానీ అప్పుడప్పుడే వచ్చింది కాబట్టి వాడికి కూడా తెలవదు. నాకేమో టైం తిరగలేదు. నాకు సుడి తిరగలేదు. అండ్ ఇంకోటి అప్పట్లో నేను చాలా రెస్ట్రిక్టెడ్‌గా ఉండేటోడిని. అంటే ఎప్పుడైతే నేను 'బిగ్ బాస్' రివ్యూస్ స్టార్ట్ చేసినో అప్పటిదాకా కూడా నన్ను నేను చూపించుకోలేదు. నేను చాలా ఫార్మల్ లాంగ్వేజ్‌లో మాట్లాడేటోడిని. ఎందుకంటే అందరికి అర్థమవుతదో కాదో, ఎందుకొచ్చిన బాధ, మళ్ళీ ఏమనుకుంటారో అన్న భయం, బిడియం నాకు చానా ఉండే. కాబట్టి అన్నిటితోటి నేను ఆగిపోయానన్నట్టు. స్ట్రక్ అయినా. అదే ఇప్పుడు నేను పోయి చేస్తే గసొంటి షోలు ఇచ్చి పడేస్తా. కానీ అప్పుడు ఇచ్చి పడేయలేకపోయినా. భయం, మొహమాటం బాగా భయం. టాలెంట్ ఉన్నా గానీ భయం ఎక్కువ. సో, ఆ భయంతోటి నేను చాలా ఇట్లా ఉండేటోడినన్నట్టు. సో, అప్పుడు కొత్తగా వచ్చిన ఇమాన్యుల్ మెల్లమెల్లగా సెటిల్ అవుతూ వచ్చి అట్ ద సేమ్ టైమ్ హైలైట్ ఏందంటే వాడు ఎట్లయితే జబర్దస్త్‌కి ఎప్పుడైతే వచ్చిండో వాడు ఎందులోకి వచ్చిండో తెలుసా? వాడు 'పటాస్‌లో' బాగా చేస్తుండన్న ఉద్దేశంతోటి జబర్దస్త్‌లోకి వాడిని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు కరెక్ట్‌గా అదే టైంలో 'అవినాష్ కార్తిక్' టీమ్‌లో నేను చేసేటోడిని. 'అవినాష్ కార్తిక్' నేను అండ్ 'వెంకీ' అన్న టీమ్‌లో నేను చేసేది. ఈ 2 టీమ్‌లో నేను చేసేది. జబర్దస్త్‌లో 'వెంకీ' అన్న టీము, ఎక్స్ట్రా జబర్దస్త్‌లో 'అవినాష్ కార్తిక్' టీమ్‌లో చేస్తుంటే ఆ టైంలో ఇమాన్యుల్ గాడు అప్పుడే కొత్తగా వచ్చిండు. వస్తే నేను అదే టైంలో నేనింక చెయ్యను, జబర్దస్త్ చేయను. మనకిది వర్కౌట్ అయితలేదు. 4 ఏండ్లు చేసినా, 5 ఏండ్లు చేసినా అయినా గానీ మనకి స్టార్‌డమ్ వస్తలే, స్టార్ తిరుగుతలే. ఒక రోజు తిరగాలి. అది తిరుగుతలేదు. ఎన్ని రోజులు పోయినా గానీ ఇంకా మనకంటే ఆ గుర్తింపు వస్తలే. ఒక బ్రేక్ వస్తలే. ఎన్ని రోజులు చేసినాం 250 స్కిట్‌లు చేసినా అయినా బ్రేక్ వస్తలేదు. ఇది వద్దురా నాయనా వదిలేద్దాం అని చెప్పి వదిలేసినా. అదే టైంలో కరోనా వచ్చింది. ఆ టైంలో నేను సాంగ్స్ అవి రాసిన కదా! అట్లా మెల్లగా సాంగ్స్ రాయడము, బయటకొచ్చేసి సాంగ్స్ మీదకెళ్ళిపోదాం అని అనుకున్న లిరిసిస్ట్‌గా. సో, అదే టైంలో కరోనా రావడం, బ్రేక్. యాక్సిడెంట్, మళ్ళీ బ్రేక్. పిల్లలు, బ్రేక్. చాలా పెద్ద బ్రేక్ అయిపోయింది నాకు. సో, ఆ టైంలో వాడు ఎంటర్ అయిన టీమ్స్ 'వెంకీ మంకీ' టీమ్‌లో నా ప్లేస్‌లోకి, 'అవినాష్ కార్తిక్' టీమ్‌లో నా ప్లేస్‌లోకి ఎంటర్ అయిన ఇమాన్యుల్. ఆ రోజు మొదలైన ప్రయాణం ఈరోజు మీకు 'బిగ్ బాస్‌లో' ఒక టాప్ 5 కంటెస్టెంట్ జర్నీతో మీకు కనిపించింది. పట్టు వదలని 'విక్రమార్కుడు' సంకల్ప బలంతో ఏదైనా కొండని పిండి చేసి
మసిబూసి మారేడిగా చేసి మొత్తానికి వాడిని వాడు నిలదొక్కుకోవడానికి ఎంత కష్టమైనా పడతాడు. సన్నగా ఉండే, సన్నగా అంటే సన్నగా ఉండే వాడు ఈరోజు అట్లా అయిండు. దానికి కారణం కూడా ఒక హెల్త్ ప్రాబ్లం. బేసిక్గా మధ్యలో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి వాడు లావు అయిండు. లేదంటే వాడు సన్నగానే ఉండే, తిని లావు కాలే, బాగా పైసలు వచ్చి లావు కాలే, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి లావు అయిండు. ఇంకా అది అట్నే ఉండిపోయింది. ఇంకా ఓకే అట్నే నడిపించేస్తుండే. అది కామెడియన్కి ఆ లుక్ కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి అది కూడా ఒక ప్లస్గా, అంటే ఏ మైనస్నైనా ప్లస్గా అనుకొని దాన్ని ముందుకు తీసుకొని పోయిండు. ఈరోజు వావ్ వావ్ సింగిల్ వర్డ్, అంటే ఆ జర్నీ చూసినా కానీ తన కెరీర్ని చూసినా కానీ వావ్. అసలు సిసలైన సామాన్యుడు, తిండికి లేని దగ్గర నుంచి వెళ్ళి వచ్చిన అసలు సిసలైన సామాన్యుడు ఈరోజు ఈ పొజిషన్లో మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కళ్యాణ్ పడాల సామాన్యుడు, డెమాన్ పవన్ సామాన్యుడు అని మాట్లాడుతున్నాం కదా, అంతకు మించిన సామాన్యుడు ఈరోజు అసామాన్యుడిగా మన ముందు నిలబడ్డాడు. కానీ హీఈస్ నథింగ్. ఒకనొక టైంలో నథింగ్, జీరో నుంచి స్టార్ట్ అయ్యిండు. నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపిస్తే జీరో నుంచి స్టార్ట్ అయిన వాళ్ళని చూస్తుంటే మేము చాలా చాలా కష్టాలు పడి, మా ఫ్యామిలీ కూడా ఎన్నో, అంటే మా బాబాయ్ చదివిపిస్తే నేను బీఫార్మసీ చదువుకున్నా. మాకు చదివించడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవు. మేము 5 పిల్లలం, చాలా కష్టపడ్డాం. సో మా అమ్మ రేషన్ బియ్యం కోసం, రేషన్ బియ్యం మేము తినేది, రేషన్ బియ్యమే తినేది, కూపన్ బియ్యమే తినేది, కంట్రోల్ బియ్యం. ఆ దొడ్డు బియ్యం కూడా మా ఇంట్లో ఎక్కువ మంది సరిపోవు కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో ఏమైనా ఎక్స్ట్రాగా మిగిలిపోయి ఉంటాయి, వాళ్ళు ఎవరైనా అమ్ముతారు ₹1, ₹2 ఎక్కువ, అంటే అప్పుడు ఎంతైతే ఉందో దాని మీద ఒక ₹2, ₹3 ఎక్కువ వేసి అమ్ముతారు. వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చేది, అవే తినేది. సో అంత కష్టపడి నేను ఎట్లయితే వచ్చినో, అంత కష్టాలు, అంత పేదరికం ఎట్లయితే చూసినో, అంతకు మించిన పేదరికం చూసి వచ్చినాడు వాడు ఈరోజు ఎదిగి ఇట్లా కనబడుతుంటే భలే అనిపిస్తుంది నాకు. అరే మన దగ్గర నుంచి వచ్చినాడు మనోడు, అరే మన కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు, ఇవన్నీ చూస్తుంటే వావ్ ప్రౌడ్గా అనిపిస్తుంది బేసిక్గా నాకు. అండ్ నేను కూడా వాడికి ఒక అవకాశం ఇస్తే వాడు ఒక అడుగు ముందుకేసిన రోజులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వాడు ఒక బిగ్ సెలబ్రిటీ, సినిమాలు చేస్తున్నాడు అండ్ రకరకాల షోలు చేస్తున్నాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నాడు, ఎన్నో షోలు చేస్తున్నాడు, రకరకాలుగా పర్ఫార్మెన్సెస్. అండ్ ఏంది మన ఈ జాతిరత్నాలు అయితే కుక్ విత్ జాతిరత్నాలు కావచ్చు, అంతకంటే ముందు కేబీకేజీ కావచ్చు, మా టీవీలో, ఈ టీవీలో రకరకాల షోలు చేస్తున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్, మార్వలెస్, ట్రెమండస్ జర్నీ, ఎక్సలెంట్. ఈరోజు ఏవీలో బిగ్ బాస్ చెప్తున్న మాటలు నాకు బిగ్ బాస్లో ఉన్న జర్నీ గురించే కాకుండా టోటల్గా వాడి జర్నీ గురించి చెప్తున్నట్టుగా అనిపించింది. సో ఇమ్ము ఏవి గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు టాస్క్ జరిగింది కానీ అది పెద్ద విషయం ఏం కాదు, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇమాన్యుల్ ఈ ఏవి కంటే ముందు కూడా ఎంటర్టైన్ చేసిన అందరి గురించి జాతకాలు అంటూ దగ్గర లైవ్లో అయితే ఒక 2 hours పాటు అందరిని ఎంటర్టైన్ చేసినట్టు లోపల అందరిని కూర్చున్నట్టు వాళ్ళ జాతకాలు అనుకుంటూ కామెడీ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కామెడీ. ఇక దానిలో చెప్పాలంటే అందరిని ఆడుకున్నాడు, మంచి ఎంటర్టైనింగ్ ఆడుకున్నాడు వాళ్ళతోటి, మంచిగా అనిపించింది. ఆఫ్కోర్స్ వాడు ఎంటర్టైన్ చేయడం, మనం ఎంటర్టైన్ కావడం, నవ్వడం ఇదేం కొత్త కాదు మనకి. జాతకాలు కూడా చాలా బాగా చెప్పిండు. కళ్యాణ్ గిడ్డి మనకైతే అసలు చేయలేదేంది, రాతలేవేంది అని చెప్పి కొంచెం స్పైసీగా కలుపుతూనే కొంచెం ఇంటరాక్టివ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పుకుంటూ పోయిండు. ఇటు తనుజతోటి చిన్నగా, సంజన గారితో కొంచెం అంటే ఫన్నీ టోటల్గా. అండ్ మనకి టాస్క్ అయిపోయిన తర్వాత నిక్కీ గల్రాని గారు మాట్లాడిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎంతమందికి నచ్చింది నిక్కీ గల్రాని గారు మాట్లాడిన విధానం? అండ్ ఆమె తెలుగు చాలా స్పష్టంగా మంచిగా మాట్లాడింది. అఫ్కోర్స్ వీళ్ళు తెలుగులో మాట్లాడతారు, బాగానే ఉంది, కన్నడ అండ్ తెలుగు. ఇంకోటి చెప్పాలంటే నిక్కీ గల్రాని గారు తెలుగింటి కోటల కింద అవుతుంది. ఆది పినిశెట్టి గారు తెలుగు వాళ్ళే కదా, ఆది పినిశెట్టి గారు తెలుగు ఆయనే, వాళ్ళ మిస్సెస్ తెలుగింటి కోటల కిందకే వస్తుంది. సో ఓవరాల్గా అయితే తెలుగు స్పష్టంగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. ఇమాన్యుయల్ నాకు కరాటే వచ్చు, మా అక్కని ఏడిపిస్తే కనుక, మీ మమ్మీని ఏడిపిస్తే కనుక మామూలుగా ఉంటుంది బయటకు వచ్చినాక అనుకుంటా మజాక్ చేయడం కానీ మాట్లాడిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. వెరీ నైస్ నిక్కీ గల్రాని గారు. ఫ్యామిలీ వీక్ నాడు వచ్చేది ఉండే కానీ అప్పుడు పెళ్ళి ఉండే అని ఎవరితో పేరు కూడా చెప్పింది, మనోడు పెళ్ళి ఉండే అందుకని చెప్పి రాలేకపోయినా అన్నట్టుగా చెప్పింది. ఓకే ఫైన్, కానీ ఈ వీడియో రూపంలో అయినా వచ్చి సంతోషం, వెరీ నైస్, మంచిగా అనిపించింది. నిక్కీ గల్రాని గారు అంటే తెలుసు కదా, మరకతమణి సినిమాలో హీరోయిన్, శమతకమణి మరకతమణి. సో పాపులర్ హీరోయిన్, ఏదో అవార్డు కూడా వచ్చింది ఆమెకి, ఇది బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా మంచి హీరోయిన్ ఆమె. అండ్ సంజన గల్రాని ఆల్సో, ఇద్దరు హీరోయిన్స్. అక్కజెల్లెలు ఇద్దరు హీరోయిన్స్ అబ్బా, భలే వెరైటీగా. ఎందుకు లేరంటారా, ఇదివరకు కూడా ఆర్తి అగర్వాల్, నిధి అగర్వాల్ చాలామంది ఉన్నారంటారా అక్కజెల్లెలు. కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్ కదా, ఆర్తి అగర్వాల్. ఓకే సరే, మనం ఇప్పుడు ఇమాన్యుల్ ఏవి గురించి బిగ్ బాస్ ఏం చెప్పిండు అండ్ ఏవీలో ఏముందనేది ఒకసారి చూసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం.
నాకైతే నచ్చిందబ్బా ఏబి. మీకు నచ్చిందా? ఏమనిపించింది? ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే ఒకడు ఈ సీజన్‌ని భుజస్కంధాల మీద మోసుకుంటా వాడన్నాడు గదా! చిన్నప్పుడు 25 కిలోల బస్తాలు, 50 కిలోల బస్తాలు మోయాల్సొచ్చింది, 15 కిలోల బస్తాలు మోయాల్సొచ్చింది సంథింగ్. అట్లా వాడు బస్తాల మీద చిన్నప్పుడు అది మోసిండు. ఇప్పుడు ఈ సీజన్ 9 బీబీ 9 మోసిండు. వెరీ నైస్. బిగ్ బాస్ మొదలుపెట్టడమే ప్రతి ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. బాధ, నిరాశ, ఓటమి ఎమోషన్స్ నుండి మనుషులు పారిపోవాలని చూస్తారు, కానీ అది సాధ్యం కాదు. అందుకే వాటి నుండి తేరుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఆనందాన్ని కోరుకుంటారు. మనుషులు కోరుకునే ఒకే ఒక ఎమోషన్ ఆనందం. దాన్ని తన మన అనే భేదం లేకుండా అందరికీ పంచేవారే ఎంటర్టైనర్స్. వీరికి ప్రేక్షకుల నుండే కాదు, ఆ దేవుడి నుండి కూడా ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దానికి నిదర్శనం మీ ప్రయాణం. అఫ్‌కోర్స్ ఐయామ్ ఎ ఎంటర్‌టైనర్. నేను ఒక ఎంటర్‌టైనర్‌ని మీ అందరికి తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ కూడా నవ్వించడానికి నేను చాలా కష్టపడుతుంటా. కొన్నిసార్లు అంతెందుకు కొన్నిసార్లు నాకు కూర్చుండి కూడా కొంచెం ఈ బ్యాక్ పట్టేసిన రోజులున్నాయి. చాలా ఇబ్బంది పెట్టిన రోజులున్నాయి. కూర్చుండి రాస్తా ఉంటే గంటలు 24/7 చూస్తా రాస్తుంటే బ్యాక్ బోన్ పెయిన్ వచ్చిన రోజులున్నాయి. అయినా నేను ఏ రోజు కూడా ఆ పెయిన్‌ని నేను మీకు చూపేయలే. నవ్వించేటోడిని అంతే. నవ్వించడమే పని. ఆ తర్వాత నా పెయిన్‌కి నేనే ఏదో ఒకటి చేసి ఇగో ఇసోంటివి యేసుకొని ఇది బ్యాక్ పెయిన్ రాకుండా చూస్తదన్నట్టు. సో, ఇటువంటివి యేసుకొని మరీ నేను మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం. ఖచ్చితంగా నేను మిమ్మల్ని నవ్వించడమే. దానికి ఎనకాల నేను అక్కడ గొడవ జరిగిందా, ఇంకేదో జరిగిందా అని చూడను. అండ్ అంతెందుకు మా నాన్న మొన్న 15 రోజులు చాలా చావు బతుకుల మధ్యలో ఉంటే కూడా అక్కడ చూసుకుంటూనే చేయలేక అసలు లైవ్ చూస్తలేను. నాకు చాలా ఇబ్బంది ఉంది. నిద్రలో ఉంటలేను. అయినా కానీ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. వీఆర్ ఎంటర్‌టైనర్స్. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఏదైనా చేస్తాం. ఏది జరిగినా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తుంటాం. నాకు ఎంటర్‌టైన్ చేయడం ఇష్టం. నేను జబర్దస్త్ చేసిన చానేండ్లు. అక్కడ నాకు లక్కు సాతియలేదు. నాకు కుదరలేదు. నాకు సెట్ కాలే. కానీ నేను ఈ ఫీల్డ్ నుంచి బయటకు పోలేను. నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ నుంచి బయటకు పోలేను. ఇక్కడ రివ్యూస్ అంటే సీరియస్‌గా ఉంటాయని అప్పటిదాకా తెలుసు. ఇప్పుడు రివ్యూవర్స్‌లో కామెడీ చేస్తున్నారు అందరూ. అది ఎవరు స్టార్ట్ చేసారు? అసలు రివ్యూస్ అంతా సీరియస్ మోడ్‌లో ఉండేటివి. నేను వచ్చిన తర్వాత రివ్యూస్‌లో కామెడీ స్టార్ట్ అయింది. అప్పటిదాకా అందరూ సీరియస్ ఫేస్ పెట్టి సీరియస్‌గా చేసుకుంటారు రివ్యూస్. ఇప్పుడు మాట్లాడుతున్న భాష ఈ మషూష్ మారడిగా చేసి అని ఈ ఏది చిందరవందర గందరగోళం అని ఈ తుస్సని తుపాలని మన్నని మసనని బొచ్చరని మాటలన్నీ నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరు రివ్యూవర్లు మాట్లాడతారు. ఈ లైక్ కొట్టు అనేది కూడా రకరకాలుగా లైక్ కొట్టు మనం అడిగింది స్టార్ట్ చేసిన గుళ్ళే పోతే గంట కొడతారు, ఈడికైతే సబకరైజర్ గంట కొట్టరా, ఇసోటి అన్నీ స్టార్ట్ చేసింది నేనే. కానీ మన రీచ్ పెద్దది కాకపోయేసరికి ఏంటంటే వేరే పెద్ద రివ్యూవర్లు స్టార్ట్ చేసిర్రు, నేను కాపీ కొట్టిన అనుకుంటారు కొంతమంది కొత్తగా వచ్చేటోళ్ళు. కానీ ఇవన్నీ స్టార్ట్ చేసి నేనే. ఇవి వింత కామెడీలు రకరకాలే మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ఎందెందో చేసిన అందులోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళొచ్చి డబ్బాలకి వెళ్ళొచ్చి ఇవన్నీ ఎంటర్‌టైనర్ లక్షణం భయ్. అందుకే ప్రేక్షకుల నుండే కాదు, దేవుడి నుండి కూడా ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. దానికి నిదర్శనం మీ ప్రయాణం. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన వాళ్ళకి చిరునవ్వు బలమేంటో తెలుస్తుంది. అదే బలంగా మీరు ముందుకు సాగారు. ఆ నవ్వుని పంచుతూ అందరితో కలిసిపోయారు. కష్టాలుంటాయి. కమెడియన్స్ ఇప్పుడు చార్లీ చాప్లిన్ గారు చెప్తారు కదా, ఎంత ఎమోషనల్ పర్సన్ ఎంత ఏడుస్తాడో లైఫ్లో వాడు అంత ఎక్కువ నవ్వించగలుగుతాడు. అంటే వాడి లైఫ్లో అన్ని కష్టాలు ఉండాలి. అన్ని కష్టాలు ఉంటే నవ్వించగలుగుతారు అవసరం. రైట్. నవ్వులైన నామినేషన్లైన మాటలే ఆయుధంగా తెలివితేటలే మీ బలంగా ముందుకు సాగారు. తెలివితేటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాకు తెలిసి టేస్టీ తేజ చాలా తెలివిగలడు. టాస్క్లు టక్కన అర్థం చేసుకుంటాడు. చాలా బాగా ప్లాన్ చేయగలుగుతాడు. చాలా ముందుకు పోగలుగుతాడు. అట్టుంటాడు. అట్లాంటి గేమ్ ప్లే, అట్లాంటి టాస్క్ ప్లే మన దగ్గర చూస్తాం. టేస్టీ తేజకు ఉన్న బ్రెయిన్ ఉంటుంది, మంచి బ్రెయిన్, చాలా బ్రెయిన్. టక్కన అర్థమైపోతాయి గేమ్లో. ఏ టాస్క్ అయినా కానీ టక్కన అర్థమైపోయేది మనకి ఇమాన్యుల్కే. ఆ తర్వాత మీ ఆటతో మిగతా వారి ఆట స్థాయిని కూడా పెంచారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే ఎందుకు అన్నాడు చెప్తా. తనుజ పుట్టస్వామి ఈరోజు కొండ అంత పుట్టలాగా కాకుండా పెద్ద కొండలాగా గుట్టలాగా మారడానికి కారణం ఏంటి? స్టార్టింగ్లో తను సైలెంట్గా ఉంటుంది. తనతో కలిపి కామెడీ ట్రాకులు చేసి తనని గుంజుకొచ్చిండు లైన్లోకి. సంజనా గల్రాని యొక్క ఓన్లీ ప్రాంక్సే కాకుండా ఎమోషన్ బాండు ఇదంతా ఏర్పడ్డదంటే దానికి కారణం ఇమాన్యులే. కామెడీ ఇద్దరు కలిసి కామెడీ చేసినట్టే ఖచ్చితంగా కలుపుకొని పోయి ఇమాన్యుల్ కామెడీ చేసినట్టే. అఫ్కోర్స్ సంజనా గారు కూడా తను హీరోయిన్ అన్న కిరీటాన్ని పక్కన పెట్టి ఫ్రెండ్లీ వైబ్ తోటి ఫన్ జనరేట్ చేసింది ఈయనతో కలిసి. తనకున్న స్ట్రేచర్ని, తనకున్న
షీ ఈజ్ వెరీ వెల్తీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, అని చాలా మంచి డబ్బులున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. అట్లాంటిది ఈయనతో ఉండడం కూడా ఆమెది కూడా గ్రేట్నెస్సే. కానీ మనోడు కలుపుకొని పోతూ అందరితో కామెడీ చేస్తూ ప్రతి ఒక్కరితో మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి మిగతా వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయించేలాగా చేసిందంటే మనోడు మిగతా వాళ్ళ ఆట స్థాయిని కూడా పెంచిండు అని అందుకు అంటాను. అక్కడ అన్ని బాండ్స్ ఏర్పడ్డాయంటే స్టార్టింగ్లో నాన్న బాండ్ ఏర్పడ్డదన్నా కానీ భరణి గారితో ఈ బాండ్స్ అన్ని ఏర్పడ్డాయన్నా దానికి కారణం ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా ఈయననే. అండ్ స్నేహితులతో మీకు స్నేహితులు దొరికారు. అంతేకాకుండా మీతో అల్లరి చేసే మమ్మీ కూడా మీకు తోడైంది. మీకు దగ్గరైన వారి మీద మిగతా వారు మాటల దాడి చేసినప్పుడు ఏమైనా వాళ్ళ తోడు మీరు విడవలేదు. మీ ఆటలో మీ భావాల్లో ఎప్పుడూ మీరు నిజాయితీగా ఉన్నారు. మంచి వైపే నిల్చున్నారు. అందుకే మీకు దగ్గరైన వాళ్ళు కూడా తప్పు చేస్తే అంతే గట్టిగా నిలదీశారు. స్టార్టింగ్ డేస్లో సంజన గారు మిస్టేక్ చేసిన ప్రతిసారి ఇమాన్యుల్ పోయి చెప్పిండు, క్లారిటీ ఇచ్చిండు. అండ్ ఇమాన్యుల్ కూడా ఒక క్లారిటీ ఉంది, ఆమె వినది, ఆమె చేసేది ఆమెకు తెలుసు, కాబట్టి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు అనే మోటోతోడు కూడా ఉండేవాడు. రీసెంట్ టైమ్స్లో రీతుతో పంచాయతీ జరిగినప్పుడు అలాంటి మాటలు అనద్దమ్మా, వెనక్కి తీసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పిన పర్సన్ ఇమాన్యుల్. కొన్నిసార్లు వదిలేసింది, ఇంకా తన స్థాయికి అంటే తన చేయి దాటిపోతుంది, ఇంకా అయిపోయింది నా వల్ల కాదన్నప్పుడు కొన్నిసార్లు వదిలేసిండు. కానీ సంజన గారు తిప్పి కరెక్టే. ఏంటంటే తను ఇప్పుడు రాంగ్ విషయం చెప్పది, కానీ అవి చెప్పడం రాంగ్ అని భావిస్తారు జనాలు, అంతే. రాంగ్ విషయం ఏం కాదు, కానీ అవి చెప్పకూడదు, అంతే. అట్లాంటిది సిచ్యువేషన్స్లో ఉంటుంది సంజనక్క. సరే, అయితే ఆ తర్వాత బిగ్ బాస్ ఏమన్నానంటే, ఇంట్లో ఎన్ని జరిగిన ఆట మీద మీ ఏకాగ్రత మాత్రం అస్సలు పోలేదు. నిజంగా చెప్తానా, అసలు స్టార్టింగ్ టు ఎండింగ్ తను గెలవాలి అన్న తపనే ఉంది. కానీ ఎప్పుడైతే ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ తగ్గాలనో తెలుస్తారో వాడు విన్నర్ అవుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ గెలవాలి అనుక్షణం గెలవాలన్న తపన. అండ్ పక్కనున్న వాళ్ళంతా బాడీ బిల్డర్సు, ఫిట్నెస్ ఫ్రీక్స్, ఎక్సలెంట్ పర్ఫార్మర్లు, బలానికి చూస్తుంటే భీములు ఉన్నారు. కానీ మనోడు సంకల్ప బలమే తన బలంగా మార్చుకొని ఎంత టోన్ అయినా పడగొడతా అని ముందుకు వచ్చిన వ్యక్తి నన్ను అదర్ ఇమాన్యుల్. ఆ తర్వాత ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అనే విషయం ఈ ఇంట్లో మీకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలీదు. అఫ్ కోర్స్ వాడికే తెలుసు అందరికంటే ఎక్కువ. నెక్స్ట్, దాదాపు మీ లెక్కలన్నీ అందుకే మీ లెక్కలన్నీ దాదాపు కరెక్ట్ అయ్యాయి. అంత షార్ప్గా మీ బుర్ర ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎందుకు ఉంటుంది చెప్పండి అని అనగానే నవ్వుకున్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఎంబటే దాన్ని ఎంత బాగా కవర్ చేసింది చూడు బిగ్ బాస్. ఇది ఎవరు రాస్తారో కానీ అనిపిస్తుంది నాకు అందుకే బిగ్ బాస్కి పోవాలి, టాప్ 5కి పోవాలి, అక్కడ ఏవి వినాలి అన్న ఫీలింగ్ వస్తుంది నాకు, తెలుసా. ఈ అమ్మ జీవితం అనిపిస్తుంది నాకు. ఇది అసలు టాప్ 5 వచ్చినప్పుడు ఈ ఏవీలు వచ్చిన ప్రతిసారి నేను బిగ్ బాస్ పోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. బిగ్ బాస్ టీం చూస్తారా? చూస్తే గుంజూరి చెప్తాను, నెక్స్ట్ సీజన్ రఫ్ ఆడిద్దాం. నేను మళ్ళీ ఇవన్నీ రివ్యూలు చెప్పా ఆడ పోయి లోపల. నేను అసలు రివ్యూవర్నే కాదు, ఎంటర్టైన్ చేస్తా అంతే. ఎంటర్టైన్ చేస్తా, జనంత నవ్విస్తా, నేను సీరియస్ మోడ్లో ఉంటా. నేను ఎమోషనల్ పర్సన్ని, అన్ని రకాల ఎమోషన్స్ వస్తాయి. నేను గిట్టే ఉండా, మళ్ళీ రోజంతా గిట్టే ఉండా. ఎంటర్టైన్ చేసే టైంలో గిట్టుంటా, మిగతా అంత టైంలో చాలా సీరియస్గా ఉంటాను నేను. సీరియస్ అంటే కోపానికి రాను, కానీ కొంచెం మ్యాన్లీగా ఉంటా. నువ్వే ఉంటావు అంటే కలిసిపోతే ఇట్లా దోస్తులం అయిపోయినాం అనుకో, మీరు నేను మనం బాగా క్లోజ్ కాబట్టి ఇట్లా ముచ్చట పెడతా అన్నట్టు. క్లోజ్ అయితే మనకి ముచ్చట వేరే రకంగా ఉంటుంది, క్లోజ్ కాకపోతే డిగ్నిటీ నమస్తే ఓకే మంచిదేనా అంతా ఓకే అంతే ఆ టైంలో. నెక్స్ట్, కానీ ఇమాన్యుల్ ప్రేక్షకుల మనసును గెలిచేందుకు, ఒక గొప్ప మనిషిగా ఎదిగేందుకు జుట్టక్కర్లేదు, గొప్ప చదువులు అక్కర్లేదు, ఆడంబరాలు అక్కర్లేదు. కావాల్సింది వ్యక్తిత్వం ఒక్కటే. అన్నింటికన్నా పైమెట్టు మీద నిలబెట్టేది అదొక్కటే. అది మీరు మరోసారి నిరూపించారు. అంటే ఈ వ్యక్తిత్వం ఒకటే పైన నిలబెడుతుంది అని మరోసారి మీరు నిరూపించారని చాలామంది నిరూపించారు. అందులో ఇంకొకసారి మనలో ఒకసారి నిరూపించినని నిజంగా వెరీ నైస్. కమెడియన్గా అడుగుపెట్టి హీరోగా బయటికి రావాలన్న మీ అమ్మ కళని నిజం చేశారనగా చక నీళ్ళు గారిపోతాయి మనోడికి. అప్పటికే ఫుల్ లీటర్ నీళ్ళు అయిపోయినాయి, ఇంకా కారుతాయి. ఇమాన్యుల్, మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. వచ్చింది అయ్యా ప్రయాణం, ఎక్సలెంట్. అసలు బ్యాక్ టు బ్యాక్ క్యాప్టెన్ అయినా చూపించారు. స్టార్టింగ్ క్లీనింగ్ దగ్గర నుంచి కష్టపడ్డారు చూడు, ఆ క్లీనింగ్, ఈ చిన్న చిన్న ర్యాపర్స్ కూడా ఏరాలన్న బర్త్డే సెలబ్రేషన్స్ లెక్క చేసి మొత్తం పార్టీ పాపర్స్ వల్ల కొట్టి అక్కడ అంతా ఏర్పించింది చూడు, అవి చూపించారు.
బిగ్ బాస్ ఇవన్నీ ఓడాలంటే 6 ప్యాక్ వచ్చేస్తుంది బిగ్ బాస్ అంటే ఇంకెందుకు ఆలస్యం కానివ్వండి. అని చెప్పిన విధానం కానీ అది మంచి కామెడీ చూపించారు. సుమన్ అన్న ఇమిటేషన్ రామాట అప్షరష సుమన్ అన్న ఇమిటేషన్ చూపించారు. హైపరాది వచ్చి అరే నువ్వు సుమన్ అన్న వాయిస్ నువ్వే మాట్లాడితే సుమన్ అన్న ఏందిరా అసలు సుమన్ అన్నే తక్కువ మాట్లాడతాడు, నువ్వు సుమన్ అన్న వాయిస్ మాట్లాడితే ఇంకా సుమన్ అన్నే మాట్లాడతారా అని చెప్పి అనడం. బిగ్ బాస్ ఒక అమ్మాయిని పంపించండి బిగ్ బాస్ అన్నప్పుడు ఆయేషను పంపించడం, రమ్యను పంపించడం, ఆయేషాని ఎత్తుకొని తిప్పడం, నాకు చేయడం కావాలా అని చెప్పి కామెడీ అంతా. ఆ తర్వాత సంజన గారితో రెండై తిరిగే ఓకే ఓ రూపం రెండై మంచిగా అనిపించింది. అండ్ తనుజ రీతుతో ఫ్రెండ్షిప్ చూపించారు. అండ్ హిప్పో టాస్క్ అదొకటి చూపించారు. అండ్ క్యాప్ గేమ్ అసలు ఒక్క గేమ్ కాదబ్బా, ఇక నిజం చెప్తాను లైన్గా రాసుకుంటూ పోతే గేమ్ అన్ని గేమ్లలో గెలిచిండు. నాకు సార్ సపోర్ట్లు కొట్టింది, కెప్టెన్ అయింది, మళ్ళీ కెప్టెన్ అయింది. ఆ పైప్ గేము అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటది సాక్రిఫైజులు చేయడము. తనుజ వర్సెస్ సిమ్ము జరిగిన ఈ సేఫ్ గేమ్ అని, మనీష్ వర్సెస్ సిమ్ము స్టార్టింగ్ పంచాయతీలోని ఇమాన్యుల్తో కదా, మనీష్ వర్సెస్ ఇమాన్యుల్. అండ్ మన మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుల్, రెడ్ ఫ్లవరు, గుండంకులు, బర్నీ వర్సెస్ ఇమాన్యుల్. అవును గుండంకులు అసలు చూపించలేదు కదా ఎక్కడ కూడా, చూసే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని ఎక్కడ చూపించలేదు కదా, ఐష్యూలో చూపిస్తారు అనుకున్నా, పెద్ద ఏం చూపించలేదు. ఆయన ఫుటేజ్ క్షమించాలి, ఆయన ఫుటేజ్ని చూపించలేదు బా. అండ్ స్టార్టింగ్లో వాళ్ళు చాలా తక్కువ కనబడ్డాయి. ప్రియా అవన్నీ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి, అంతే కొంచెం తక్కువ రోజులు ఉన్నారు కాబట్టి 2 వారాలు అట్టున్నారు కాబట్టి అంతే. నెక్స్ట్ పెయింటింగ్ టాస్క్ ఓడిపోతే ఏడ్చినవి చూపించిండు. ఆ తర్వాత ఇమాన్యుల్ డిమాన్ పవన్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏడుపులు చూపించారు. అండ్ ఇమాన్యుల్ వర్సెస్ సంజన జరిగింది కానీ బ్యాక్ స్టాబ్ అని చెప్పి తనుజ చెప్పింది, బ్యాక్ స్టాబ్ అని చెప్పి రీతు చెప్పింది, ఇవి చూపించారు. ఇదంతా పోయి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు ఇమాన్యుల్ వాళ్ళతో చెప్పుకొని ఫుల్ హ్యాపీ ఫీల్ అయిన అన్నట్టు. అప్పుడు మనకు చూపించింది లైవ్లో అదే చూపించారు. బ్యాక్ స్టాబ్ అని చెప్పిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్స్ చూపించినాయి. అందరినీ ఓదార్చిన, ప్రతి ఒక్కరిని ఓదార్స్తాడు కదా, ఆ ఓదార్చిన అన్నీ చూపించిండు. ఇప్పుడు మనీష్ని ఓదార్చిండు, శ్రీజాని ఓదార్చిండు, అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏలేదు ఇంకా కానీ మ్యాక్సిమం. అఖిల్ ఒక మాట అంటాడు చూడు, వచ్చినాక అఖిల్ వచ్చి నీ ఎంటర్టైన్మెంట్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదని చెప్పడం, ఇవన్నీ చూపించిండు. వెరీ నైస్. ఒక ఫ్రెండ్ వచ్చి నువ్వు నా ఫ్రెండ్ కాదంటే అయినా కానీ వేరే వాళ్ళు వచ్చినప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పిన అట్లాంటి ఎమోషనల్ డైలాగులు. అమ్మ రావడం, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు నీ పాదాలకి వల్ల అనే పాటతోటి ఏ బంగారాన్ని అయితే నేను వద్దనుకున్నానో ఆ బంగారం ఇప్పుడు 2 రాష్ట్రాలకే పేరు తీసుకొస్తుంది అని చెప్పడం. కమెడియన్గా వచ్చావు, హీరోగా బయటకు రావాలనడం. అండ్ గోల్డెన్ స్టార్ తీసుకోవడం, కిరీటం తీసుకోవడం, ప్రతి ధీరా 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 సుర సుల్తానా అనే పాట తెలుగు ప్రజలారా ఐ లవ్ యూ తోటి ఎండ్ అయింది. ఆ తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్. హౌస్లో ఉన్న మమ్మీ వల్ల అండ్ హీరోలా వస్తున్నా మమ్మీ అని చెప్పి అమ్మకి థ్యాంక్స్ చెప్పిండు. బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పిండు. హీరోలా వస్తున్నా మమ్మీ అని వాళ్ళ అమ్మకి చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ఇక్కడ దాకా ఓటు చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అని చెప్పి నాకు నవ్వొచ్చింది. ఏంటంటే ఓట్లు వేయడానికి అవకాశం ఇచ్చినావు నువ్వు అని. ఓట్లు వేయడానికి అవకాశం ఇచ్చి ఉంటే గనక హీ ఈజ్ ద విన్నర్. కానీ ఓట్లు వేసే అవకాశం ఇయ్యలే ఎవరికి. ఫస్ట్ జర్నీ నుంచి ఇప్పటి వరకు నన్ను పట్టుకొని నన్ను ముందుకు తీసుకొస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పిండు. నేను చెప్పిన కదా ఫస్ట్ జర్నీ. సో మిమ్మల్ని కట్టే కాలే వరకు ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నా అని చెప్పిండు. ఎంటర్టైనర్ లక్షణమే అది, అంతే. ఏది ఏమైనా కానీ ఎంటర్టైన్ చేయడమే లక్ష్యం, అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. థ్యాంక్ యూ మీ అందరికీ థ్యాంక్ యూ అని పేరున ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పిండు. అండ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ చెప్పిండు. అండ్ బిగ్ బాస్ ఫినాలేకి అలాగే మీ భవిష్యత్తుకి ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. ఈ 2 ఫోటోలు తీసుకుపోతా అని చెప్పి లోపల పట్టుకొని పోయి అక్కడికి అయిపోయింది. అండ్ రేపు మనకి తనుజ ఏవి వస్తుంది ఫస్ట్, ఆ తర్వాత డిమాన్ పవన్ వీళ్ళిద్దరు ఏవీలు ఉంటాయి రేపు. ఎల్లుండి మనకి 2 ఏవీలు ఉంటాయి. అది సంజన గల్రాని ఎక్కది అండ్ కళ్యాణ్ పడాలది. కళ్యాణ్ ఏవి లాస్ట్కి వేసిర్రు, మొత్తం కొంపలాంటికపోతాయి, మొత్తం మునిగిపోతుంది, తేలిపోతుంది, ఏం జరగదు. నథింగ్ టు వర్రీ, ఏం ఉండదు. దానివల్ల ఎటువంటి అన్యాయం జరగదు. ఓట్లు పడుతున్నాయి, గట్టిగా పడుతున్నాయి, చాలా తక్కువ అసలు డిఫరెన్స్. అంటే కళ్యాణే టాప్లో ఉన్నాడు ఓట్లలో అన్డౌటెడ్లీ. నో నీడ్ టు వర్రీ, కళ్యాణ్ గోయింగ్ టు విన్ ద ట్రోఫీ, లిఫ్ట్ ద ట్రోఫీ. అది మీరు ఇమాన్యుల్ని 3rd వరకు అన్నా గుంజుకొస్తే ₹4 పట్టుకొని బయటకు వస్తాడు. డిమాండ్ని కూడా 4th 3rd వరకు గుంజుకొస్తే కనుక వీళ్ళిద్దరిలో ఎవరు 3rd వచ్చినా వాళ్ళు ₹4 తీసుకుంటే హ్యాపీ, అంతే. ఈవెన్ డిమాండ్ పవన్ తీసుకుంటే ఇంకా హ్యాపీ, ఎందుకంటే డిమాండ్ పవన్ పేమెంట్ తక్కువ కదా. సో ఇమాన్యుల్కి కొంత బెటర్ పేమెంట్ ఉంటుంది కాబట్టి ఓకే. కోర్స్ ఇమాన్యుల్కి వచ్చినా హ్యాపీ, ఎందుకంటే ఇమాన్యుల్ ఇంత కష్టపడ్డాడు, సీజన్ మొత్తం ఎంటర్టైన్ చేసిన మనకి. సో సీజన్ మొత్తం ఎంటర్టైన్ చేసిన ఇమాన్యుల్కి డబ్బులు రావడం తప్పలేదు, తీసుకుంటే గర్వంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రైట్.
తనుజాకి తనుజ ప్రోమో ఒకటి వచ్చింది, చూసిరా మీరు తనుజ ప్రోమో? తెర మీద నటన, మీరు పలికిన భావాలు చెరగని ముద్ర వేశాయి. కానీ బిగ్ బాస్ హౌస్ మీకు పరిచయం లేనిది. ఇక్కడ నటన చేయడానికి ఆస్కారమే లేని చోటిది. కానీ ఇక్కడ మీరు చూపించిన ప్రతిభా పాఠవాలు మీరు ఎంత చిచ్చరపిడుగో అందరికీ తెలియజేశాయి. చిన్న విషయానికి నొచ్చుకునిపోయే దూదిలాంటి మీ సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే మీ వీరత్వం, కత్తికి రెండు వైపులా పదనుండే మీ వ్యక్తిత్వం జనాలకి నచ్చాయి. ప్రేక్షకుల మదిలో ఒక కుటుంబ సభ్యురాలుగా అందరి ప్రేమను పొందిన మీ విధానమే తనుజ పుట్టస్వామి. ఇదొక అదే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాయి మిమ్మల్ని, ఇదంతా చెప్పిండు. అది ఏవి వేసిండు. ఇక తనుజ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఎక్కడో ఎక్కడో పెరిగిన నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నిలబెట్టిన మీ అందరికీ థ్యాంక్స్ ఆడియన్స్ అని చెప్పింది. అంతే కదా, కర్ణాటకలో అక్కడ ఉండి అక్కడ పర్సన్ ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు సంజన గారు కన్నడ అమ్మాయే, ఈవెన్ తనుజ పుట్టస్వామి కన్నడ అమ్మాయి, ఇద్దరు కన్నడ వాళ్ళే. నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా, అంటే వీళ్ళు బాగా ఆడారు, వీళ్ళు వెరీ నైస్, కానీ నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నా. అఫ్కోర్స్ వీళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగులో ఉన్నారు, వెరీ నైస్, కానీ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు వస్తే బాగుంటుంది అని ఒక ఫీల్. ఈసారి చూడండి, ఇప్పుడు అబ్బాయిలలో అందరు తెలుగు వాళ్ళే, కళ్యాణ్ తెలుగు వాడే, మంజుల్ తెలుగు వాడే, అండ్ మనకి డిమాన్ పవన్ తెలుగు వాళ్ళే. అట్లా అందరు తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే కన్నడ బిగ్ బాస్లో అందరు కన్నడ వాళ్ళు ఉంటారు కానీ తెలుగు వాళ్ళు ఉంటారు కదా, లైక్ దట్, అది మ్యాటర్. సో ఇది ఈ వీడియోలో నేను రకరకాల ఎమోషన్స్ చూపించిన, మీరు ఏమనుకోవద్దు. అండ్ దిస్ ఈజ్ అవర్ పికిల్స్ నెంబర్, మీరు వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు. అండ్ ఇది వెబ్సైటు, ఈ వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, www.swatipickles.com. మీరు వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, అండ్ నెంబర్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమైనా మీకు స్నాక్స్ అండ్ స్వీట్స్ అండ్ పికిల్స్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా? రైట్, మళ్ళీ ఇప్పుడు 2000+ ఆర్డర్, అంటే 2000 రూపాయల కంటే ఎక్కువగా వర్త్ ఉన్న ఆర్డర్ కనుక చేస్తే మీరు హ్యాపీగా మొబైల్ త్రూ ఆర్డర్ చేసుకుని, వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఫ్రీ, ఓకేనా? ఇండియా వైడ్గా. రైట్, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభకి. ఈ వారం వరకే అది ఆఫర్. కానివ్వండి.